హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం మిగిలిన అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా రుచిగా ఉంటుందండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 3 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా క్వాంటిటీ చెప్తున్నానండి, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు మనం ఎగ్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, అలానే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని 2 లేదా 3 యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు, అలానే పావు కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇలా ఇవి మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నేను రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అన్నంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన అన్నంని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి రైస్ మొత్తం కూడా వేడయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా నేను సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అలానే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అండి నన్ను ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.